భువనగిరి శ్రీనివాస్ నేత, అసలు తెలంగాణ వాదుల ఐక్యవేదిక ఈరోజు ఎలక్షన్లు అనగానే కలెక్షన్లుగా దాపురించారు. ప్రజాస్వామ్యం మొత్తం పతనమైపోయింది. ధనస్వామ్యమే మొత్తం రాజ్యం వెళుతున్నది. ఈ ధనస్వామ్యంలో పేదవాడు ఎలక్షన్లలో కలెక్షన్లు పెట్టలేని పరిస్థితుల్లో మంచి మనుషులను ఎన్నుకోకుండా జరుగుతున్నది. భువనగిరి అభివృద్ధి కావాల్సింది ఎప్పుడో 1953లో భువనగిరి మున్సిపాలిటీగా ఏర్పడింది. భువనగిరి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత 20-30 ఏళ్ల తర్వాత అయిన మున్సిపాలిటీలు ఇవాళ కార్పొరేషన్లుగా ఎదిగినాయి. భువనగిరి మాత్రం ఎట్లా ఉందో అట్లనే ఉంది. ఏడేసిన గొంగలి అక్కడనే, ఆ గొంగలి అక్కడనే ఉంది. నేను ఏమంటున్నా అంటే భువనగిరి అభివృద్ధి కాకపోగా ఉన్న ఇక్కడ ప్రజలు జీవించే జనాలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటు గుట్ట ఇటు రైలు పట్టాలు అయ్యి వెడల్పైన రోడ్ అయ్యి జీవనోపాధి లేకుండా వేల మంది ఇక్కడికి వెళ్ళి రైల్లో పొద్దున ఆ పిల్లల్ని కూడా చూడరు. మబ్బుల 4 గంటలకు పోయి మళ్ళీ రాత్రి 10:30కు వస్తున్నారు. ఇక్కడ అనేక ఒక 30 రైళ్ళ దాకా భువనగిరి మీదకి వెళ్ళి పోతాయి, కానీ ఒక్క రైలు ఆగదు. అంతకు మొదలు 1980, 78, 80 ప్రాంతంలో టెక్స్టైల్స్ మార్కెట్ ఉండి వేల బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్ జరిగేది. మినీ బొంబాయిగా భువనగిరి పేరుగాంచింది. అంతకంటే ముందు భువనగిరిలో ఆకు తోటలు ఉండేవి. ఇక్కడ తయారయ్యే కుండలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి. అట్లాంటి భువనగిరి సిరి సంపదల గల భువనగిరి గల బోసిపోయింది. ఎందుకు పోయింది? ప్రజాపాలన అస్తవ్యస్తంగా తయారైంది. కొత్తోళ్ళు ఎవడెవడో వచ్చి గెలుస్తున్నారు. వాళ్ళు గెలిచిన వాళ్ళ ఊరు చుట్టుముట్టున్న ఊర్లలో మాత్రమే ఈ ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ప్రాంతాలకే పెడుతున్నారు, కానీ భువనగిరి అభివృద్ధి కావడం లేదు. భువనగిరిలో ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఇంతవరకు డిగ్రీ కాలేజీ లేదండి. ఒక గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్ లేదు, లేడీస్కి ఒక్క హాస్టల్ కూడా లేదు. భువనగిరిలో ఒక పేలాల బట్టీలు ఉండేది, 100 పేలాల బట్టీలు ఉండేది. పేలాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పేలాలు ఇక్కడికి వెళ్ళి అమెరికాకు పోయేదంటే అర్థం చేసుకోండి. ఆ పేలాలు మూతపడిపోయినాయి. మళ్ళీ రాట్నాలు ఉండేది, మడ్డి రాట్నాలు, సబ్బులు తయారయ్యాయి. ఆ సబ్బు 501 సబ్బు తయారయ్యేది ఇక్కడ మడ్డి రాట్నాల వల్ల. ఆ సబ్బు ఒక్కసారి ఇట్లా అంటే నల్లటి బట్ట కూడా తెల్లగా అయ్యేది. ఆ రాట్నాలు కూడా అంతరించిపోయినాయి. యువత అంతా కూడా ఎటువంటి పనులు లేక దిక్కుతోచని స్థితిలో ఉండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా తాగుడుకు బానిసలు అయిపోయారు. ఆడవాళ్ళకి చేద్దామంటే పని లేదు, వ్యవసాయం లేదు, నీళ్లు లేవు. అంత కరువు కాటకాలతో అల్లాడిస్తున్న భువనగిరిని, సిరి సంపద గల భువనగిరిని అలా పోసిపోయినట్టు చేస్తున్న పాలకులారా, ఈ పాలకుల ప్రభుత్వ పాలనని వ్యతిరేకించుకుంటా ప్రజాస్వామ్యం నిలబడాలంటే నీతిగా నిజాయితీగా పనిచేసే వారికి ఓటేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే తెలంగాణ 1997 మార్చి 8, 9 2 రోజుల సదస్సు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ, తెలంగాణ హక్కుల సాధన సమితి, దగాపడ్డ తెలంగాణ పెట్టింది కూడా భువనగిరి. అట్లాంటి చరిత్రాత్మకమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 12 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు ఏలిన ముఖ్యమంత్రి అందిన కాడికి దోచుకొని ఊడ్చుకొని చేతులతో సాఫ్ చేసుకొని బ్రష్లతో సాఫ్ చేసుకొని ఆఖరికి నాలుగే పెట్టి కూడా నాకేసిండు. అంతా తెలంగాణలో ఉన్న సంపద, సిరి సంపద అంతా నాకేసిండు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 ఏళ్ళ ముఖ్యమంత్రి కూడా ఉచిత ఫ్రీ బస్సు పెట్టిండు. అలా మొగళ్ళ దగ్గర డబల్ రేట్ గుంజుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? యాదగిరిగుట్ట అభివృద్ధి పోయినోటు చేస్తే సమ్మక్క సారక్క అభివృద్ధి ఈ రేవంత్ రెడ్డి చేసిండు. ఈ గుళ్ళకే పరిమితమయ్యారు, కానీ పేద జనాభా పేగులు నిండుతున్నాయా, కష్టం చేస్తున్నారా, పనుందా, వాళ్ళకి కడుపు పిల్లల చదువులు ఎట్లా, సంధ్యలు ఎట్లా అని ఏమన్నా ఆలోచిస్తురా? వీళ్ళు పాలకుల, రాజ్యపాలకుల? ఒకసారి జనాలు ఆలోచించుకొని ఈ ఓటుకు నోటుకు అమ్ముడు పోతున్న ఈ ప్రజలకు కూడా మనం ఒక పూట కోసం ఈ ఓటు వేసి ఇవన్నో మొత్తం ఏమంటారు లంపెన్స్ కాలని గెలిపిస్తుంది. ఇది మారాలి. అంబేద్కర్ ఇదేనా మీకు చెప్పింది? అంబేద్కర్ ఆశయాలు ఏడున్నాయా? నోటు ఇచ్చేటోనికి లేదు అంబేద్కర్ ఆశయం, నోటు తీసుకునేటోనికి లేదు. నోటు ఓటేసేటోడు
పేదోడు ఏదో ఒక రోజు తీసుకుంటుండగా అని చెప్పి మనము వదిలిపెడుతుంటే వాళ్ళు ఇవ్వడానికి అలవాటు పడ్డారు, మందుకు మాంసానికి అలవాటు పడ్డారు, ఒక పూట 100 రూపాయలకు అలవాటు పడ్డారు. ఇట్లాంటి ఈ ఎలక్షన్లు అంటేనే చిరాకు వస్తున్నది. దయచేసి నీతి నిజాయితీ పరులకు మీరు ఓటేసి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని నా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.